బాగా చేసిన కానీ సెంటోడు ఏడుస్తున్నాడు. బిస్కెట్స్ ఇపో. అయిపోయాయి ఆడికి ఆకలి అవుతుంది. పాలని పో. పక్కింటి పద్మ గారు అడిగారని పాలు ఇచ్చేసానండి, వాళ్ళ పాపకు కావాలంటేను. ఇప్పుడు సెంటోడికి ఏం లేదా? ఏం లేవండి. నిన్న కూడా ఇదే మాట చెప్పినావు కదనే. అంటే నిన్న ఉన్నాయండి. అప్పుడు పక్కింటి సుజాత, పద్మ గారు, పైనంటి శకుంతల గారు వాళ్ళు వచ్చి కొంచెం ఇంట్లో కొంచెం లేవు అంటేను. నేను చెమటోర్చి కష్టపడి సంపాదించి సరుకులు తెస్తే దానాలు ధర్మాలు చేస్తావా? అది కాదండి. ఆన్సర్ చెప్పు. అది కాదండి. గోకకు ఆన్సర్ చెప్పు ప్లీజ్. అది కాదండి. ఏంటి అది కాదే? చెంటోడు ఏడుస్తాడు. ఎన్ని రోజులు ఏడుస్తాడు? ఇప్పుడు తెచ్చిందల్లలో దానికి పెట్టి, దేనికి పెట్టి, వాడికి పెట్టి, వీడికి పెట్టి. మీరు మంచోళ్ళండి, తీసుకొస్తారు సరుకులు. ఓహో, ఈ రుద్దడం మీ ఆడోళ్ళకి బాగా వస్తుంది. రెడ్డి మీద చీజు చల్లారిపోండి. ఇప్పుడు వచ్చే కపుల్స్ నీకు నేర్పిస్తారు ఎలా పొదుపుగా ఉండాలి, ఎలా ఉన్న సరుకులు నెల మొత్తం ఎలా వాడుకోవాలి. ఓ, వాళ్ళు నాకు నేర్పిస్తారా? నేనే వాళ్ళకి నేర్పిస్తాను. చూడండి ఎలా ఖర్చు పెట్టాలో. మా ఆయనకి నా గురించి ఏమీ తెలియదు. నాకు అదే భయం, ఎప్పుడు కూడా అదే భయం. ఇది నేర్పిస్తుందా వాళ్ళు నేర్పిస్తారా అని చూద్దాం. నేర్పిస్తారు అనే చిన్న ఆశతో ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్. ఇలా రోజు చేస్తే పుణ్యమన్నా వచ్చేది. ఈ రోజు ఏంటో స్పెషల్ గా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వదులుకున్న అన్ని ఆశలు. ఇప్పటి పుణ్యం సంపాదించుకుందామని చేస్తున్నారు. అదే ఇలా వైఫ్ చుట్టూ తిరిగితే మేము చేసే పనులన్నీ నేర్పిద్దామని. ఇంట్లో ఏ మగాడైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే కదా పరిస్థితి. ఏమండి, ఇంటికి సరుకులు తెస్తే మన ఇంటికా లేకపోతే పక్క వాళ్ళ ఇంటికా అండి? అదే కాదండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు మరి హెల్ప్ అంటే స్త్రీలకు స్త్రీలే కదా, అందుకనే మేము అలా చెప్తున్నాము. స్త్రీలు అంటే స్త్రీతో ఒకడు ఉన్నాడు కదా ఇక్కడ ఏడ్చిండు కదా, పంపించాం కదా, బయటికి పంపించారు కదా మీ పనులన్నీ చూసుకుని. అంతే కదా. తనకు మాలిన ధర్మం ఎప్పుడు పనికిరాదండి. అర్థం కాలే నాకు, తెలుగులో చెప్పు. తనకు మాలిన ధర్మం ఎప్పుడు పనికిరాదు. తనకు మాలిన ధర్మం ఎప్పుడు పనికిరాదు. ఇది తెలుగేనా? తెలుగే, కానీ నీకు సంస్కృతంలో అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన అవసరం ముందు, మన కుటుంబం మన అవసరం చూసిన తర్వాత సమాజం గురించి ఆలోచించాలి. అది ముందు మన ఇంట్లో మన ఫ్యామిలీ అన్ని సంతృష్టిగా ఉన్న తర్వాతనే మళ్ళీ బయట వాళ్ళకి సాయం చేయాలి. ఏదైనా కూడా, అది డబ్బే కానీ మనకి చూసుకొని ఫస్ట్ మన ఇంట్లో అవసరాలు తీర్చాకనే సాయం చెప్పడం తప్పనట్లేదు. అవును, చేద్దాం, కానీ మన చేయాలి. మరి పరిచయాలు. ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. నా పేరు శ్రీనివాస్ అండి, నా భార్య పేరు శ్రీలక్ష్మి. మేము వరంగల్ జిల్లా గూడూరు మండలం నుంచి వచ్చాము. మాది మొబైల్ షాప్. వెరీ గుడ్. మీ ఆవిడ గురించి. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, మాది మొబైల్ షాప్. తను మాది సెల్ పాయింట్ ప్లస్ హోమ్ నీడ్స్ రెండు చూసుకుంటారు. తను మాకు ఇద్దరు బాబులు. వెల్కమ్ టు MNPP. నా పేరు శేఖర్ అండి. మీ ఆవిడ గురించి మొత్తం రాణి అండి. ఇంటి దగ్గర బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటారండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. మీ ఆవిడలో ఏం నచ్చింది బాగా మీకు? ఆమెలో పట్టుదల నచ్చిందండి. పట్టుదల అనుకున్నది సాధిస్తుంది. చెప్పండి మేడం. వారి పేరు శేఖర్ గారు అండి. మరి వారు బిజినెస్ చేస్తుంటారు. మాకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప నర్తిని, చిన్న పాప రమ్య అండి. మీ ఆయన ఎన్ని కంప్లైంట్లు ఇస్తున్నాడు కదా, దాని గురించి ఏమంటారు మీరు? మా ఆయన గారి కంటే బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఓపిక ఉండదు కాబట్టి నేను ఏది చెప్పినా గానీ అవి ఏదో కోపం. అవును, అవును. అంటే మీ ఆయన గారు చెప్పింది రైటా రాంగా?
కొన్ని సందర్భాలలో రైట్, కొన్ని సందర్భాలలో మీరు రాంగ్ అండి. ఒప్పుకోరు కదా, మీరు ఎందుకంటే ఒప్పుకోరు రాగంటున్నారు. అది మీ introduction. మీరు అద్భుతమైన డాన్సర్ అండి, ఎవరైనా చెప్పారా మీకు? లేదు సార్, మేమే అది నేను క్రియేట్ నేర్చేసుకున్న ఆ స్టెప్ కూడా డిఫరెంట్ స్టెప్. చెప్పండి సార్. నా భార్య పేరు సరిత అండి. మాకు 2 పిల్లలు, నవ్య, స్వచ్ఛత. ఒక పాప 7th క్లాస్, ఒక పాప 1st క్లాస్ అండి. మాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుందండి. 11 years అవుతుంది. 11 years అవుతుందండి మాకు మ్యారేజ్ అయ్యి. మీ ఆవిడలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? బాగా నచ్చిందంటే మా కోసం బాగా పేషెన్సీగా వర్క్ చేస్తుంది. ఏ పని మీకోసం? మా కోసం అంటే పిల్లల పిల్లల కోసం, కోసం, మీకోసం. మా కోసం. వెల్కమ్. ఇంకో విషయం సార్, నేను సివి రామన్ కాలేజీలో పనిచేస్తున్నాను ఖమ్మంలో. మా స్టూడెంట్స్ వచ్చేటప్పుడు రవి గారికి, లాస్య గారికి మా తరఫు నుంచి హాయ్ చెప్పాలి. వాళ్ళ నుంచి మామూలు గుర్తింపు మాకు హాయ్ చెప్పించండి సార్, పెద్ద హాయ్ చెప్పించండి సార్. సివి రామన్ జూనియర్ కాలేజ్, సివి రమన్ జూనియర్ కాలేజ్ ఖమ్మం. మా స్టాఫ్ కి, మా ఫ్రెండ్స్ కి, మా స్టాఫ్ కి అండ్ స్టూడెంట్స్ అందరికి, మా పేరెంట్స్ కి, మా రిలేటివ్స్ అందరికి, రిలేటివ్స్ అందరికి, ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ కజిన్స్ అందరికి కూడా స్పెషల్ గా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. మేడం మీరు? మా హస్బెండ్ పేరు టి సత్యనారాయణ అండి. నచ్చిన క్వాలిటీ అంటే ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నేను బాగా టెన్షన్ పడతాను, ఆ సమస్యని నాకు అనుకూలంగా మార్చి నాకు ధైర్యం చెప్తారండి బాగా. క్యా బాత్ హై, సూపర్. ఏం చెప్పారు, సూపర్. ఆల్రైట్, సో మొండి మగుడు పెంకి పెళ్ళం షో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అమ్మాయిలు. నమస్కారం అండి. నమస్కారం. ముందు అమ్మకి, దాని తర్వాత మా అమ్మాయిలకి. అమ్మకి రోజు పెడుతున్నా. వీడు మా మొదటోడండి. మా మొదట అమ్మాయి. ఇప్పుడు 40 ఏళ్ళు, పెళ్లి కొంచెం డిలే అయింది ఎందుకంటే డాక్టర్ చదివాడు, పెద్ద చదివాడు. లోపాలు ఏం లేవు కదండి. 40 years అయినా పెళ్లి కాలేదు అంటే లేదు, అట్లేం లేదు, ఫుల్ స్ట్రాంగ్. మొన్ననే డాక్టర్ చెకప్ చేసాము, అన్ని 100% ఫుల్. బట్ మా అమ్మాయి జస్ట్ ఓన్లీ 24 అండి. అదే ఆ ఏజ్ డిఫరెన్స్ ఉండాలనే పెళ్లి చేసుకుంటాం. అయితే ఓకే. అది. మా అమ్మాయి మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీకు ముగ్గులేయడం వచ్చా? ఇగో ఇంత పెద్దది ఆమెనే వేసింది అనుకుంటా. బాటలు ఆడడం వచ్చా? మరి నేను డాక్టర్ వర్క్ చేస్తున్నాను కదా, నేను ఏమైనా పని చెప్తే సిస్టమ్ మీద వర్క్ చేయడం అలా ఏమైనా చేస్తారా? ఎప్పుడు అదేదో ఫేస్బుక్, ట్విట్టర్, ఎప్పుడు అందులోనే ఉంటుంది మా అమ్మాయి. నా కోసం ఒక సాంగ్ పాడతారు? ఎటు వెళ్ళిపోయింది వయసు, అలా వంటరైంది వయసు, ఓ చల్లగాలి ఆకృతి తీసి కబురియలేవా, ఏరా ఓకే, యావరేజ్ గా బానే ఉన్నాడు. బానే ఉంది. బానే ఉన్నది. బానే ఉంది. అదే డాన్స్ పాట బాగానే చేసావు. ఓకేనండి, ఈ సంబంధం బాగా చూసుకుంటాడు. ఒక్కసారి ఓకే అని చెప్పండి. నాకు కూడా ఓకేనండి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి వింటున్నా. అయ్యో, వీడు మా రెండోడు. మా రెండో అమ్మాయి. 7 సినిమాలు ట్రై చేస్తున్నాడు. దేని గురించి అయినా మాట్లాడి, కలర్ గురించి మాట్లాడకూడదు. మాకు కొంచెం బంగారపు రంగులో ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. సరే, మీకు ఎలా కావాలనుకున్నారో అలాగే ఉంది. గొప్ప కలర్ గ్యారంటీ. ఏరా ఓకేనా? ఏమో కలర్ గ్యారంటీ అంటున్నారు కదా. నువ్వు ఎందుకు పోయినా, వానకు పోయినా, చలికి పోయినా, చెదరగా అట్లుంటది. మావాడు కొంచెం శాస్త్రీయ సంగీతం, ఆ నృత్యం కొంచెం అక్కడ సైడ్ ఉంటాడు అనమాట. గానమా, నృత్యమా? నృత్యం. నృత్యం. యా, she will do. She will do. You have to do. Go no. అన్నిటికీ జంప కాదమ్మా. వేరే మా అమ్మ నేర్పలే మా గారు. మీ అమ్మ నేర్పలేదా? ఏమండి, అది కొత్త రకం డాన్స్ అండి. ఏది మీరు చేసి కూచిపూడి, కథకళి, అది ఎలాగో ఇది కాకలి. కాకలా? మీరు కాకలు అంటారు, నాకు ఆకలి వేస్తుంది. కూర్చోండి. ఏమంటారా? అడుగు, కల్వ గ్యారంటీ అక్కడ. మనం ఏం తక్కువ తినా? అడుగు. అవన్నీ మీరు పెద్దలు చూస్తారు కదా. ఏమండి ఇప్పుడు రెగ్యులర్ గా ఎప్పుడు జరిగేదే కదా. ఏం కాదు, మా ఫ్యామిలీ వాళ్ళు అడుగుతారు ఎంత పెట్టారు అమ్మాయి వాళ్ళని, మేము అడగట్లేదు అనుకోండి. నువ్వు ఎన్ని కిలోలే? 55 కిలోలమ్మా. 55 కిలోల నల్ల బంగారం పెడుతున్నామండి నేను. 55 కిలోల నల్ల బంగారమా? ఓకేరా, ఓకే. 50 నీకు, 50 నాకు. ఓకే ఓకే అమ్మా. అట్రండి. ఇగోరా ఆ అమ్మాయి
కొంచెం వీడు హైట్ లో వెయిట్ లో కొంచెం హైట్ అనుకుంటా అల్లుడు గారు. ఇప్పుడే దిల్ రాజు గారు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. ఓ హీరోగానా? హీరోగా వచ్చింది ఛాన్స్. చేయండి. మరి హీరోయిన్ లెవెల్ ఉండాలి మీ అమ్మాయి. ఏదైనా పార్టీస్కి వెళ్తే హీరో ఇట్లా నడుస్తాడు, పక్కన మీ అమ్మాయి ఊరు పల్లెటూరు దానిలాగా ఉండకూడదు కదా. ఒకసారి మీరు ట్రై చేయండి, ఆ నడకను చూసి మీరు ఫ్లాట్ అయిపోతారు. అమ్మా నువ్వు ఒక హీరోయిన్ లాగా నడవమ్మా, ఆడ నుంచి ఇడికి చెప్పు. పర్లేదు, టచ్ ఉంది. తర్వాత నేను ట్రైనింగ్ ఇచ్చి మనం training- హీరోయిన్ గా నేను ఎంట్రీ ఇచ్చేసుకుంటాను. నాకు ఓకే, ముగ్గురు సంబంధం ఖాయం. భలే నచ్చేది. రండి రండి, పెళ్లి చేసుకుందాం రండి. సో ఈ రౌండ్ లో యాజ్ యూజువల్ రవి గారు బాధపడకండి. రవి గారు, మీ బాధ నా బాధ కాలేదు. రవి గారు, మీ బాధ మీ బాధే. తల్లి లేని బాధ ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువ. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి పెట్టావా? పని చేయట్లేదు పక్క మరీ చేస్తున్నాం. రెడీ, సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. ఈ సెకండ్ రౌండ్ లో ఏమైతుందంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఇక్కడ వైఫ్ ఉంటారు, ఇక్కడ హస్బెండ్ ఉంటారు. మేము అడిగిన చిన్ని చిన్ని క్వశ్చన్స్ కి మీరు టపి 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 మన ఆన్సర్లు పంపించేస్తారు. అంతే, కాకపోతే ఆన్సర్లు మ్యాచ్ అవ్వాలంతే, అప్పుడే పాయింట్. ఆన్సర్లు మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు 100 points 100 points 100 points 300 points వస్తాయి. లెట్స్ స్టార్ట్ విత్ కపుల్. ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో 3 questions. అందులో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మీరు రెడీయా? రెడీ. మీ ఆయన వేసుకున్న షర్ట్ ప్రెసెంట్, ఆ షర్ట్ కి ఎన్ని బటన్స్ ఉన్నాయి? రే రే రే, నీ షర్ట్ కాదురా. జనరల్ గా షర్ట్ కి ఎన్ని ఉంటాయి? సెకండ్ క్వశ్చన్, మన రాష్ట్రానికి గౌరవనీయులైన గవర్నర్ పేరు ఏమిటి? థర్డ్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి వెళ్ళిన పుణ్యక్షేత్రం ఏది? ఐమాక్స్ అండ్ సినిమా థియేటర్ పేరు రాయకండి. పుణ్యక్షేత్రం రా. బై మిస్టేక్ ఐమాక్స్. ఎస్, ఆన్సర్స్ తెలుసుకుందాం. మీ ఆయన వేసుకున్న షర్ట్ కి ఇప్పుడు ప్రెసెంట్ షర్ట్ కి ఎన్ని బటన్లు ఉన్నాయి? మీరు ఎంత రాశారు? 7. 7. 10. 10. 10 ఉన్నాయా? అంటే యా బాతే, వెరీ గుడ్. కానీ మ్యాచ్ కాదు. మ్యాచ్ అవ్వలేదు. సెకండ్, మన రాష్ట్రానికి గవర్నర్ ఎవరు? ఆయన పేరేంటి? నువ్వు ఏ రాశావు? రవి, ఇక్కడ డాష్ ఓన్లీ ఏం రాయలే. మీ ఆవిడ చెప్తాను, చెప్పండి మేడం నరసింహన్ గారు. గట్టిగా. నరసింహన్ గారు. నరసింహన్ గారు. రైట్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి తర్వాత మీరు మొట్టమొదటిగా వెళ్ళిన ఏ పుణ్యక్షేత్రం ఏది? వేములవాడ. వేములవాడ. ఓ కానీ మీరే కాదు ఇక్కడ. రాశారు. వరంగల్ లో ఉన్న నాగన్న స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఫస్ట్ వేములవాడ వెళ్ళాకనే తర్వాత ఇది తిరగడం జరిగింది. ఓకే ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏం కాదు. సో మీ స్కోర్ ఈ రౌండ్ లో నో ప్రాబ్లం 0. కానీ 300 points ఉన్నాయి, ఇంకా చూద్దాం. నెక్స్ట్ అయితే వచ్చేయండి. సెకండ్ కపుల్. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడ వాడే పాదరక్షకుల సైజ్ ఎంత? అబ్బా ఏం అడిగినవే? చెప్పుల సైజ్ ఎంత అని అడగచ్చు. యా, ఇక్కడ అయిపోయిన ఆన్సర్. రెడీ. థర్డ్ క్వశ్చన్ నేను అడుగుతా. మీ ఆయన ప్యాంట్ వేసుకునేటప్పుడు మొదట ఏ కాలు పెడతాడు? రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా? ఓకే, వెరీ గుడ్. అయిపోయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, సూపర్.
ఫస్ట్ క్వశ్చన్, హా. మీ ఆవిడ చెప్పుల సైజ్ ఎంత? మీరు ఏ రాశారు? 5. అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను, చెప్పండి మేడం. 8. 8 అని రాంగ్, నో ప్రాబ్లం. సెకండ్, హౌరా బ్రిడ్జ్ మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదంటే అంకుల్ గారు ఏ రాస్తారో అది విందాం ఫస్ట్. ఇది సూపర్ అవ్వా. తమిళనాడు అండి. హౌరా బ్రిడ్జ్ ఎక్కడ ఉందని మీరు రాశారు? మధ్యప్రదేశ్. హౌరా బ్రిడ్జ్ కోల్కతా నగరంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. నో ప్రాబ్లం. ఏం కాదు, ఇలాంటి ఆన్సర్లు అప్పుడప్పుడు చూడాల్సి నెక్స్ట్ క్వశ్చన్, మీ ఆయన ప్యాంటు వేసుకునేటప్పుడు ఏ కాలు మొదటిగా పెడతాడు? మీరే రాశారండి? రైట్ అని రాసేవండి. రైట్ అంటే ఏంటి తెలుగులో? నేను ఎప్పుడు కుడికాలు వేసుకుంటానండి. రైట్ ఆన్సర్ అది, కుడికాలని రాశారు. వెరీ గుడ్. వన్ రైట్ ఆన్సర్, ఒక ఆన్సర్ మ్యాచ్ అయింది. రైట్, వెరీ గుడ్. 100 మార్కులు వచ్చాయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిదానికి నువ్వు నా కాళ్ళ మీద పడడం అవసరం లేదు. ఇవన్నీ ఏదో విషయాలు చెప్తుంటా అప్పుడప్పుడు. నేను నీ కాళ్ళ మీద పడ్డానేంట్రా? మరి ఇప్పుడు ఏం చేసావు? ఏదో సరేలే, అదా అంటే మనకి రైట్ ఎంత ఇంపార్టెంట్, లెఫ్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సెంటిమెంట్స్ మీద మీరు ఫాలో కాకండి. ఆన్ దిస్ నోట్ వి విల్ కాల్ ది థర్డ్ కపుల్. ప్లీజ్ కమ్. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ది బెస్ట్. మీ ఆవిడకి జీ తెలుగులో ఏ సీరియల్ ఫేవరెట్ సీరియల్? సార్ సీరియల్ నాట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్. కాదు, సీరియల్. తెలియకపోతే నాకు తెలియదు అన్నది రైట్. నాకు తెలీదు అనే కొత్త సీరియల్ అని రాయండి. ఓకే, ఓకేనా? సెకండ్ క్వశ్చన్, రిపబ్లిక్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తాము? ఓకే. థర్డ్ క్వశ్చన్, మీ ఆయనకి నచ్చిన హీరోయిన్ ఎవరు? ఆహా, ఈమె ఆన్సర్ హైలైట్ అక్కడ. మీ ఆవిడకి జీ తెలుగులో బాగా నచ్చిన సీరియల్ మీరు ఏం రాశారు? నేను సీరియల్స్ పెద్దగా ఫాలో అవ్వను. మీ ఆవిడని ఫాలో అవ్వండి, సీరియల్ కాదు. ఫాలో అయ్యే టైం ఉండదు. మీ ఆవిడకి బాగా నచ్చిన సీరియల్ గోరంత దీపం. ఆయన తప్పు కాదులేండి, కానీ మ్యాచ్ కాలేదు, నో ప్రాబ్లం. సెకండ్, రిపబ్లిక్ డే ఏ డేట్ న మనం సెలబ్రేట్ చేస్తాము అంటే అక్కడ ఏం రాశారు? చెప్తారు, వినండి. జనవరి 26. జనవరి 26 26 అంట మన రిపబ్లిక్ డే. ఇక్కడ కూడా అదే రాశారు. కరెక్ట్ ఆన్సర్ మరి. వెరీ నైస్. సో లాస్ట్, మీ ఆయనకి నచ్చిన హీరోయిన్ పేరు. ఫస్ట్ అక్కడ ఆవిడ చెప్పాలి. హైలైట్ పేరు, ఆ పేరేంటో మీరే చదవండి. అందరూ నచ్చుతారండి. అందరూ ఒకళ్ళు నచ్చారని రాశాడు. కానీ ఇక్కడ నచ్చిన హీరోయిన్ అంటే మా ఆవిడ బ్రాకెట్ లో లేదు, హీరోయిన్స్ ఎవరు లేరు అని అర్థం. లేరు. మా ఆవిడే నాకు నచ్చిన హీరోయిన్. నో ప్రాబ్లం. Yeah. జాన్ 26 కలిసి వచ్చింది మీకు. అందుకే 100 పాయింట్స్. సూపర్. ఎందుకంటే పేమెంట్ అయిపోయేసరికి వాళ్ళ టోటల్ స్కోర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ కపుల్ మీ స్కోర్ ఇంతకు ముందు 300 ఉండే, ఇప్పుడు కూడా ఆడనే ఉంది 300. 300 నో ప్రాబ్లం, వెరీ గుడ్. మీరు ఒక్కటి కరెక్ట్ చెప్పారు, అందుకే 400 పాయింట్స్. కంగ్రాచులేషన్. మీరు ఒకటి కరెక్ట్ చెప్పారు, మీకు కూడా 400 పాయింట్స్. రైట్. Right. సో ఇప్పుడు ఒక అద్దరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మ్యూజిక్. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సో హ్యాపీగా 2 రౌండ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు అసలైన రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్. కళ్ళు ప్లస్. మీ ముగ్గురు ఇట్లా లెక్చరర్ ఎవరో చెప్పుకోండి, చేయొద్దని చూద్దాం. అది మీరు రండి. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్ మీకండి. మీ లైఫ్ లో
మీకన్నా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? నాకన్నా ఇంపార్టెంట్ వ్యక్తి మా హస్బెండేనండి. ఎందుకండి, ఎందుకంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో మీ హస్బెండ్? అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తే సర్వస్వం. మ్యారేజ్కి ముందు తండ్రి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తే కదండి సర్వస్వం. లైఫ్ లాంగ్ తన దగ్గరే కదా ఉండేది. So, నా husband కష్ట ని- సుఖాలన్నీ నా హస్బెండే ఇప్పుడు చూసుకుంటారు. నాన్న తర్వాత హస్బెండ్ అంటున్నారు, కానీ నాన్నని కష్టపెట్టారు మీరు. హస్బెండ్ ఎందుకంటే కష్టపెడతారు? తిడుతుంటారు అంటే ఎంత బాధ పెడుతుంటారు. అఫ్ కోర్స్ రెండు సైడ్లు ఉన్నాయి, హస్బెండ్ కూడా బాధ పెడుతుంటారు, కానీ వైఫ్ ఎందుకు బాధ పెడుతుంటారు? అంటే ఫాదర్ దగ్గర ఎన్ని రోజులు పెరిగింది కదండి, ఒకటేసారి ఫ్యామిలీ అనేది సడన్ గా మారిపోతుంది కదా. ఆ డిస్టర్బెన్స్ లో పొరపాటున ఏ ఆడపిల్లైనా కొంచెం కన్ఫ్యూజన్ మైండ్. భర్తకి కొత్తే, భార్యకి కొత్తే కదండి. అయితే పెళ్లి తర్వాత భార్యకి హస్బెండ్ కాదు, భార్యకి తనకి తానే ఇంపార్టెంట్ ఫస్ట్. అలా ఏం కాదండి, భర్త కూడా చూసుకోవాలి. భర్త కూడా నా యొక్క అండర్స్టాండింగ్ కూడా తను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని తను కూడా మెసులుతే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎప్పుడైనా బాగుంటుందండి. సార్ మీరేమంటారు సార్? మ్యారేజ్కి ముందు రెండు వేరు వేరు ఫ్యామిలీస్ నుంచి వస్తాం, ఒపీనియన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి. ఇద్దరు ఒపీనియన్స్ ఒకటయ్యి వాళ్ళిద్దరూ లైఫ్ని పాజిటివ్గా లీడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇందులో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. మాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. చెప్పండి, బెలూని బర్స్ట్ ఓకే, ఒక బెలూని బర్స్ట్ చేయండి. ఏం సిచ్యువేషన్ చెప్తున్నారు, ఏ ఇన్సిడెంట్ చెప్తున్నారు, దేనికి? మా లైఫ్లో హ్యాపీస్ ఉన్నాయి, తర్వాత సాడ్స్ ఉన్నాయి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము జాబ్ పర్పస్లో, నేను లెక్చరర్గా ఏలూరులో శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన 5 monthsకి తను క్యారింగ్, 6 monthsకి క్యారింగ్ అని తెలిసింది. తర్వాత ఒక 15 daysకి నాకు హిప్ జాయింట్ పెయిన్ వచ్చేసిందండి. ఆ టైంలో నేను సిక్ అయిపోయానండి కంప్లీట్గా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, మీరు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 6 months కంప్లీట్, మినిమం 6 months అవ్వచ్చు, అది 1 year అవ్వచ్చు. మీరు క్యూర్ అవ్వటం అనేది కంప్లీట్గా మీ చేతిలో ఉండదని చెప్పేసి డాక్టర్ సైడ్కి పెయిన్ కిల్లర్స్ రాశారు. నేను జస్ట్ ఒక 5 minutes, డే మొత్తంలో ఒక 5 minutes లేచి బాత్రూమ్కి వెళ్ళటం, స్నానం చేయటం, మళ్ళీ వచ్చి బెడ్ మీద కంప్లీట్గా పడుకోవడం. తనకి చాలా, అంటే కొత్త కదా, తనకి చాలా భయం వేసింది. అంటే ఇంకా చెప్పేవాళ్ళు ఏంటంటే, కొంతమంది అసలు లేస్తారో మీ సార్ మీ లైఫ్ అయిపోయింది, ఇంకా మీరు ఇందరితో క్లోజ్, మీరు ఏం చేయలేరు, మీ లైఫ్ అయిపోయిందని చెప్పారు. నేను ఆ టైంలో చాలా ధైర్యంగా ఉండి, నాకేం కాదు, నాకు కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. తను చాలా డిస్కరేజ్ అయిపోయింది. మా పెద్ద పాప కడుపులో తినేదాన్ని కాదండి. నాకు భయం ఏంటంటే, మేమిద్దరం ఇలా సఫర్ అవుతుంటే తను ఎలా పుడుతుందో తెలియదు. అందుకోసం నేను చెప్పాను, ధైర్యంగా చెప్పాను, నేను నీకేం ప్రాబ్లం లేదు, మనకు కావాల్సిన మంచి కాన్ఫిడెన్స్ అండి. ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు కొంతమందే ఉన్నారు. మా పేరెంట్స్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ, తనకి ధైర్యం చెప్తూ, తను మెడిసిన్స్ వేసుకుంటూ, నేను మెడిసిన్స్ వేసుకుంటూ, తను నాకు ఇచ్చిన సర్వీస్ నిజంగా మా తల్లిదండ్రులు ఇచ్చారు సర్వీసు, కానీ తను ఇచ్చిన సర్వీస్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేనండి. టేస్ట్ చేసే దగ్గర నుంచి నేను పుక్కిలి చూసిన వాటర్ కూడా పట్టుకెళ్ళి బయటికి, ఇంక చెప్పకూడని కూడా ఉన్నాయి చాలా. వాటితో సహా తను 24 hours నాతోనే ఉండి, నిజంగా ఏ వైఫ్, నేను అనుకోవటం ఏ వైఫ్ ఏ హస్బెండ్కి చేయలేదు అనుకుంటా అండి. కన్ను కాచే రప్పనీవే, ఆకలైన వేళ అమ్మలాలింపువే. ఇలా వైఫ్ సేవ చేయడం, హస్బెండ్ సిక్ ఉన్నప్పుడు జనరల్లీ సినిమాలో చూస్తున్నాం, కానీ రియల్ లైఫ్ జరిగేదే సినిమాలో చూపెడతారు అని వాళ్ళు ప్రూవ్ చేశారండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. సూపర్. ఇప్పుడు మా అంకుల్ ఇంత హ్యాపీగా సేఫ్గా ఉన్నాడంటే క్రెడిట్ గోస్ టు మై వైఫ్ అంతే, అండ్ మై పేరెంట్స్ ఆబ్వియస్లీ. హ్యాపీ ఇన్సిడెంట్, హ్యాపీ ఇన్సిడెంట్ మీ ఆవిడ చెప్తుంది, ఏమైందండి? 2002లో మాకు మ్యారేజ్ జరిగింది. ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఒక 7 days గ్యాప్ వచ్చిందండి. ఒకరోజు తను చిన్న పని ఉందని నాకు కాల్ చేశారండి, బయటికి రమ్మన్నారు. బయటికి రమ్మంటే అమ్మో నా భయం వేసింది. పేరెంట్స్ చెప్పుకున్నా నేను రాని, ఏం కాదు రా కదా అప్పుడు, ఏం కాదు రా అంటే అసలు ఇక మా ఫాదర్కి మదర్కి చెప్పకుండా బయటకు వచ్చేసానండి. ఫస్ట్ తను ఇచ్చిన ఐటమ్ నాకు ఐస్ క్రీమ్ అండి, కూల్ డ్రింక్ 2 ఇప్పించారు. తర్వాత ఇస్తూ నాకు మ్యారేజ్ కార్డు ఇచ్చారండి. ఆయన మ్యారేజ్ కార్డు నాకు ఇచ్చి నా మ్యారేజ్ కి రా అని చెప్పారు. అప్పుడు నాకు తెలియంతను
నేను రిప్లై సరిగ్గా నీట్ గా ఇవ్వకుండా కరెక్ట్ గా ఇచ్చాను. ఏమి ఇచ్చారు? వస్తాను అని చెప్పాను. నేను రానని బెదిరిస్తే మజా ఉండేది అలా. అప్పుడు నాకు తెలియలేదు. మీ ఆవిడలో మీకు ఏదన్నా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుందా? ఏదన్నా నచ్చనిది? ప్రాబ్లమేటిక్ అంటే కొంచెం చెప్పిన విషయం కొంచెం స్లోగా క్యాచ్ చేస్తుంది అంతే. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ లోపాలను సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం నేను మాక్సిమం 11 years నుంచి 90% నేను చేంజ్ చేసుకోగలిగాను. మీ ఆయనలో అండి? మా ఆయనలో కూడా నాకు టైము పని చేసే వర్క్ ఇచ్చే విషయంలో టైం చెప్తారండి. సిస్టమేటిక్ ఉండాలని చెప్తారు. ఆ టైం అనేది కొంచెం వెసులుబాటు అనేది నాకు ఇవ్వమని అడుగుతున్నాను. ఒకటే శాస్త్రం అండి, ఆలస్యం అమృతం విషయం రెండు ఉన్నాయి. అది 1947 లో ఆగిపోయిందండి. సమయాన్ని సందర్భాన్ని బట్టి టైం చేస్తానండి, అర్థం చేసుకొని మసులుకుంటాను. కావాల్సినప్పుడు టైం తీసుకోవాలి, అవసరమైనప్పుడు ఫాస్ట్ గా అది ఎప్పుడు బెలూన్ పగలకూడదు. చేతితో చేయబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 60 years ఎంతకన్నా హ్యాపీగా ఉంటావు. కానీ స్టార్ట్ అయింది లైఫ్ అంటే ఎంత సేవ్ చేసింది నీకు, దానికి నువ్వు కృతజ్ఞతలు, థ్యాంక్స్ ఇలా చెప్పుకుంటావు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ నిజంగా ఎలా సేవ చేయాలో చూసి నేర్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అందించారు, దానికోసం థ్యాంక్ యూ సో మచ్. అరే వచ్చేయండి ఇద్దరు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? డాడీ బిజినెస్. ఓకే, సో ఈ బిజినెస్ పని మీద అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీ హస్బెండ్ కొంతకాలంగా మీకు దూరంగా ఉండాల్సి వస్తే సో అప్పుడు కూడా రిలేషన్స్ ఇంతే బాగుంటాయి అనుకుంటున్నారా, లేకపోతే ప్రేమ అనేది కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి తగ్గుతుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఏం తగ్గదు. కాకపోతే ఏంటంటే పని ఒత్తిడి వల్ల అలాంటి సిచ్యువేషన్ కూడా మేము అనుభవించాము. ఒకరోజు అనుకోకుండా బాగా పని ఒత్తిడి వల్ల వారి ఇంటికి రాలేకపోయారు. మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి. అయితే వారిద్దరూ బాగా ఏడుస్తున్నారు, డాడీ కావాలని. వర్షం వస్తుంది, కరెంట్ లేదు, చాలా బాధపడినా కూడా ఏంటంటే కాకపోతే ఆ దేవుడే సపోర్ట్ గా ఉండి మాకు పక్కన వాళ్ళతో మాకు హెల్ప్ ఇచ్చాడండి. లాస్ట్ టైం మీ ఆయన ఓపెన్ గా ఎప్పుడు మాట్లాడండి? ప్రతిరోజు ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటారు. 5 నిమిషాలు అయింది, ఒక్కసారి కూడా మాట్లాడలేదు పాపం. మరి మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒకరి తర్వాత మీరు గ్యాప్ ఇస్తే వేరే క్వశ్చన్ నేను అడుగుతాను కదా. చెప్పండి. ఇట్లనే దొక్కేస్తారండి మా మగాళ్ళని. పెళ్లి చేసుకుంటారు మళ్ళీ మాట్లాడియరు. ఆ భగవంతుడు అట్లా రాసి పెట్టాడండి, ఇక సృష్టి అట్లా చేశాడు. అమ్మో, అసలు మాట్లాడిస్తూ బెలూన్ పగల కొట్టండి సార్. ఏ విషయంలో మీరు మీ ఆవిడంటే భయపడుతున్నారు? ప్రతి విషయం నాకు చెప్పాలి అంటే, వ్యాపార పరంగా కానీ ఇటు పిల్లల విషయం కానీ ఏదైనా కరెక్టే కదా. 99% చెప్తానండి. ఇట్నే కొంతమంది ఎవరన్నా బదులు అడుగుతారు, 1000 కానీ 2000 కానీ, లేకపోతే మన రిలేటివ్స్ ఉన్నారండి, ఒక 50,000 రూపాయలు అడుగుతారు. మన దగ్గర కొద్దిగా ఏదో ఒక రకంగా ఇచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి ఇస్తా అంటే మనకు వద్దు, వాళ్ళతోటి మనకు మంచితనం పోద్ది, మన రిలేషన్ పోద్ది. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మనకి సమస్యలు వస్తాయి అంటది. నాకు ఎందుకు ఇక్కడ మీ ఆవిడే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే కరెక్ట్ కానండి, ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకి రిలేషన్స్తోని తెంపుకోలేం కదండి. కానీ తెంపుకోవాల్సి వస్తుందేమో అనే భయం. మనకి రేపు ఏమంటే అవసరం వస్తుంది, మనకి 2 ఆడపిల్లలు, రేపు ఎప్పుడు భవిష్యత్తులో ఏ మనిషితోటి అవసరం వస్తుందని నా ఆలోచన. మనం వాళ్ళకి సేవ్ చేయాలని చెప్పేసి మన సమస్యలలో ఇరుక్కుంటే మనల్ని సేవ్ చేసే వాళ్ళు ఎవరు? మనం మంచిగా ఉన్నప్పుడు 10 మందికి మేలు చేయగలుగుతాం. మనది కరెక్ట్ గా చూసుకొని దాని తర్వాత మించిన ధర్మం అయితే లేదు కదా సార్. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు, మనకు తండ్రి లేడు, కొడుకులు లేరు, మాకు 2 ఆడపిల్లలే సార్. మరి మన భవిష్యత్తు చూసుకోవాలి, అమ్మని చూడాలి, మనం బతకాలి, ఆడపిల్లల్ని చూసుకోవాలి. మనకి ఇప్పటి వరకు బేస్ లేదు. వాళ్ళ నాన్నగారు లేకపోయేసరికల్లా చాలా సమస్యలు ఫేస్ చేసామండి అనుభవం వల్ల. అంటే అది ఆ లోటు అనేది మాకు బాగా తెలుసు. పాలిటిక్స్ లో ఉన్నారా? లేదు సార్. మరి ఇట్లా మాట్లాడుతున్నారండి ఇంట్లో ఒక క్వశ్చన్ అడిగితే సార్, మరి అందుకే కదా మరి బెలూన్ పగల కొట్టండి. మిమ్మల్ని అడిగితే చూడండి, ఇప్పటి నుంచి మీరు హెల్ప్ చేసాం కాబట్టి మనం ఇది 20 సంవత్సరాల క్రితం ఎట్లయితే అనుభవాలు సమస్యలు ఏర్పడవు ఇవాళ ఏ రేట్లో ఉన్నామో ఆమెకే తెలుస్తుంది అండి. అయితే నువ్వు హెల్ప్ చేసినావు, దేవుడు నీకు మెయిల్ చేసి అది ఓకే. అదే ఆ విషయమే బాధ పెడుతూ ఉంటుంది అంతే మీ ఆవిడ పరంగా. అంతే, అదొక్కటే తప్ప వేరే ఒకటే లైన్ చెప్పండి. మీ ఆయన మిమ్మల్ని ఆ విధంగానే ఈ చెప్పకపోవడంలోనే బాధ ఉంటుందా, లేకపోతే వేరేది ఉందా? వేరే ఏం లేదు సార్, అన్ని. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి తనకి బిజీలో ఉన్నప్పుడు కొద్దిగా టైం ఎక్కువ నాతో స్పెండ్ చేయలేకపోయినప్పుడు నేనేమంటానంటే మీరు షెడ్యూల్ పెట్టుకోండి, ముందు టైం టేబుల్ రాసుకుందాము, టైం టేబుల్ రాసుకుని రోజు ఒక 1/2 an hour నాకు టైం ఇవ్వండి.
మనం ఏదైనా నేను మీకు చెప్పాలన్నా మీరు నాకు చెప్పాలంటే డైలీ షెడ్యూలే ఉంటుందండి. ఆపై నాకు అర్థమైపోయింది. ఆపై రవి గారు, అట్లా అడుగుతాను, అంతే ఏం లేదు. టైం షెడ్యూల్ ఒక అర్ధగంట సేపు కేటాయించుకుంటే చెప్పు. మనకి అనుకోకుండా బిజినెస్ పరంగా ఒక రైతు పిలుస్తాడు, ధాన్యం కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. అది ఓన్లీ డే టైంలోనండి. మరి మనం వెళ్ళకపోతే అది క్యాచ్ చేసుకోలేము. మీ ఆవిడని తీసుకెళ్ళండి. సో ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో లవ్ అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఎక్కడో సన్న హెయిర్ లైన్, మన జుట్టు ఎంత అయితే ఇది ఉంటుందో ఆ చిన్న ప్రాబ్లం ఉంది, ఏదో నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో. అది లేకపోతే అది ఇంకా సహజంగా సార్, అది ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఒకటి బాధ అనేది వచ్చినప్పుడు మనకు తర్వాత వచ్చే సంతోషానికి వాల్యూ తెలుస్తుంది అంటారు సార్. అమ్మాయ అయిపోయింది, మీ ఆవిడ మాట్లాడేసి అయిపోయింది, రౌండ్ కూడా అయిపోయింది. పగల కొట్టండి. అరే వా, మీ ఆయన మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాడు ఇప్పుడు. అర్ధగంటనే అడుగుతున్నారు కదా, రోజంతా ఇస్తానే నీకు అని అంటున్నాడు. ఆయన సైలెన్స్ లో అనుకుంటున్నావు కదా, లైఫ్ మొత్తం ఇస్తానండి. అది చూసావా, Thank you, రోజు కాదు sir. లైఫ్ మొత్తం. లైఫ్ మొత్తం ఎలా ఇచ్చేస్తా. చెప్తాడో మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చేయబట్టుకో ఒకసారి. నీకు లైఫ్ మొత్తం నేను ఇచ్చేస్తా. థ్యాంక్ యూ అండి. నువ్వేం చెప్పావో అదే చెప్పారు వాళ్ళు. అదే చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి స్పీచ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ కపుల్ని పిలిచేద్దాం. రండి సార్, వచ్చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్. వాళ్ళిద్దరిని చూశారు, మీ మనసులో ఏదేదో రన్ అవుతూ ఉంటుంది. సో ఏమనుకున్నారు? తను చాలా కూల్ గా ఉంటారు కాబట్టి నాకు ఏ విషయం చెప్పాలి అనుకున్నా కూడా చాలా కూల్ గా చెప్తారు. కొంచెం సీరియస్ వచ్చిన టాపిక్ కూడా ఎంత మెల్లిగా చెప్పి నాకు అర్థమయ్యేలా చెప్పింది, ఎలా నేను అర్థం చేసుకోగలుగుతాను అలాగా చెప్తారు. కాబట్టి తన అది గుడ్ అన్నట్టు. మా లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ ఏంటంటే, మా బాబు పుట్టాడు. బాబు పుట్టగానే తనకి 10 days హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మా బాబు, నేను హాస్పిటల్లో ఉన్నాను అన్నట్టు. తనని వదిలేసి 10 days ఉన్నాను. తను షాప్ చూసుకుంటూ మా బాబు దగ్గర ఉంటూ నాకు చాలా ధైర్యం చెప్పారన్నట్టు. పుట్టినప్పుడు అందరూ హాస్పిటల్లోనే ఉంటారు కదా. 10 days ఉన్నాడు. తన డివైడ్, తనకి చాలా ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. అచ్చా ఓకే. తన అబ్జర్వేషన్ లో హెల్త్ పెట్టారు. కాలేదు, రైట్, హెల్త్ కాలేక ఐసీయూలో పెట్టారు. ఓకే. అప్పుడు 10 days న్యూ బోర్న్ బేబీ. అంటే లేట్ గా ఏడ్చారని చెప్పేసి ఇంత తొందరగా మీరు సిటీకి తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. నైట్ 10 కి డాక్టర్ వచ్చేసి మీ బాబు హెల్త్ కాలేదు, వరంగల్కి వెళ్ళాలి మీరు అనేసి అంటే అప్పటికప్పుడు తను ఆ మిడ్ నైట్ ట్రైన్లో మా మదర్ని తీసేసుకుని మరీ హాస్పిటల్కి వెళ్ళారన్నట్టు. మన బాబుకి ఏం కాదు కాబట్టి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడు, మనం ఎవరికి అపాయం చేయలేదు కాబట్టి మనకు కూడా ఏ చెడు జరగదు అనేసి తను చాలానే ధైర్యం చెప్పడం వల్లే నేను ఆ 10 days కూడా హాస్పిటల్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండగలిగాను. సూపర్. బెలూని పగల కొట్టండి. మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన మర్చిపోవాలంటే ఇది కాకుండా సంతోషంగా చాలా హ్యాపీనెస్. హ్యాపీనెస్ సార్. ఇప్పుడు ఎందుకంటే నిరంతరం వస్తూనే ఉంది. షాప్ పెట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సెల్ ఫోన్ షాప్ అన్నారు, మొబైల్ షాప్ అండి. మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే తనకి ఏది కానీ నీట్ గా ఉండాలన్నట్టు. నేను మ్యారేజ్ అవ్వకముందు స్టడీ లైఫే ఉండింది నాకు. లేదండి, స్టడీ మొత్తం డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నా మ్యారేజ్ అయింది. అయితే ఆ స్టడీ కంటిన్యూ అవుతుండగానే ఎగ్జామ్స్ అప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి నాకు అసలు వంట చేయడము ఇంటి పనులు ఏవి తెలిసేది కాదన్నట్టు. తను ఏంటంటే అన్ని నీట్ గా ఉండాలి కాబట్టి ఏది కూడా చెప్పేవారు, నువ్వు ఇలాగా చేసే అలాగా చేసే, ఇలా అగ్లీగా ఉండకూడదు, ఎవరైనా వస్తే మనల్ని గుడ్ పేర్ అనుకోవాలి కానీ బ్యాడ్ గా అనుకోకూడదు కదా అనేసి తను చాలా చాలా నాకు చెప్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. చెప్పానండి నేను, నాకు వంట రాదు అని చెప్పాను. నో ప్రాబ్లం, మేనేజ్ చేసుకుంటా అన్నారేమో. నేను ఫస్ట్ టైం ఎలా వంట చేయాలో నేర్చుకో, తర్వాత మనం ఇద్దరు అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పారు. ఇవాళ రేపు కపుల్స్ ఎలా ఉంటున్నారు? నాకు తెలిసినంత వరకు వాళ్ళ కపుల్స్ ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నా కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ లేకపోతే ఒకరికొకరు చెప్పుకోవడం కానీ ఈ టాపిక్స్ వల్ల వాళ్ళు సెట్ అయిపోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అలాగే అనుభవించాము, నెక్స్ట్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాము హ్యాపీగా. కాబట్టి నాకు తెలిసి అన్ని అడ్జస్ట్మెంట్ అవుతూ ఏదున్నా కూడా షేర్ చేసుకోవాలి. ఒక మంచి వెనక చెడు రావచ్చు, సమస్యలు చిన్న వచ్చినా కూడా సర్దుకపోయి ఇప్పుడు మన సమస్య తెలుసుకొని మళ్ళీ ఎక్కడైతే లోపం జరిగిందో ఆ వెంటనే మార్పు చేసి మళ్ళీ అవునండి, నేను చాలా నమ్ముతానండి. ఎందుకంటే మా లైఫ్ లో మాత్రం
చాలా చాలా ప్లస్ అయింది ఎందుకంటే మాకు. ఆత్మ- దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి అండ్ ఐఎమ్ షూర్ సాడ్నెస్ అనేది మీ లైఫ్ లో రాదు, ఎందుకంటే దేవుడు మీ Thank you వెంటున్నాడు. అండి. Thank you. సాడ్నెస్ పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, Thank you. చదివిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి బస్ చేయండి. మీ ఆవిడ మీకోసం లాస్ట్ టైం పాట ఎప్పుడు పాడింది? పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారండి. సత్యానంద అమ్మో ఒక మంచి పాట మీ ఆయన. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయస్సు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబరియలేవా, ఏమైందో ఏమైందో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్. కళ్ళు కళ్ళు ప్లస్ అయిపోయింది. మరి స్కోర్ తెలుసుకోవాలి, అలాగే ఒక ఎలిమినేషన్ కూడా ఉంది. So, ఒక ఏ కపుల్ ని couple? ఎలిమినేట్ చేస్తాం ఇక్కడ. సో ముందుగా స్కోర్స్ చూసుకుందాం. సేఫ్ సైడ్ లో ఉన్న కపుల్ ఎవరు అంటే లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా రౌండ్ లో ఎంఎంపీపీ టైటిల్ కోసం ఫైట్ చేసే కపుల్ ఎవరు తెలుసుకుందాం. ముగ్గురు కపుల్స్ లో స్ట్రాంగెస్ట్ అని మాకు అనిపించిన కపుల్ Hmm. కళ్ళు కళ్ళు ప్లస్ కనెక్ట్ అయ్యే ఉండే త్రూ అవుట్. ఎవరు ఆ కపుల్ అంటే Hmm. మిస్టర్ అండ్ మిస్సెస్ లెక్చర్ గారు. కంగ్రాచులేషన్. లెక్చరర్ గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 300 పాయింట్స్. సో ఇంతకు ముందు 400 total అండ్ ఇప్పుడు score. 300, సో 700 లీడ్ లో వచ్చేసారు. కంగ్రాచులేషన్స్, లాస్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ 2 కపుల్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? కానీ మీ ఇద్దరిట్లో ఒక్క కపుల్ కి వీళ్ళకంటే 100 మార్కులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే డాన్స్ రౌండ్ లో వివత్సంగా డాన్స్ చేసి 100 మార్కులు అక్కడే ఎక్కువ గెలుచుకున్నారు. ఎవరంటే ఇక్కడ కళ్ళు కళ్ళు ప్లస్ స్ట్రిక్ట్ అని చెప్పాం. ఒక కపుల్ ఏమో స్ట్రిక్ట్ గా కళ్ళు కళ్ళు కాంటాక్ట్ అయ్యే ఉండే, కానీ ఒక కపుల్ ఐ కాంటాక్ట్ మిస్ చేశారు. ఎంఎంపీపీ షో నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్తున్న కపుల్ సో సారీ. ఫస్ట్ మీ స్కోర్ ఇందులో 300, బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీ స్కోర్ తక్కువ. అదే అండ్ ఇక్కడ 300 ప్లస్ 100 మార్కులు ఎక్కువ. ఎట్లా అంటే ఏం డాన్సులు, అల్లు అర్జున్ చూసాం, ఎన్టీఆర్ చూసాం, దాని తర్వాత మిమ్మల్ని చూసాం. వెరీ గుడ్. కానీ ఇక్కడ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఐ కాంటాక్ట్, హానెస్టీ అన్ని చూస్తే కూడా 300 కాదండి 200 ఇస్తున్నాం. కానీ ఆ 100 మార్క్స్ యాడ్ అయినాక మీరు అండ్ లాస్ట్ కపుల్ ఈక్వల్ స్కోర్ లో వచ్చారు. 700 తో ఈక్వల్ స్కోర్ తో ఉన్నారు. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా. ఈ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ స్కోర్ లోనే ఇద్దరు ఉన్నారు ఈక్వల్ కదా? స్కోర్ లో ఉన్నారు. ఇప్పుడు 700, ఎవరైతే 700. కష్టపడతారో వాళ్ళే మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ గెలుస్తారు. ఓకేనా? గేమ్ ఏంటంటే హస్బెండ్స్ ఏమో బాక్స్ మీద ఉన్నారు, చేతిలో ఓ కర్ర ఉంది. కర్రకి అటువైపు ఇటువైపు మీ ఆవిడ బకెట్ లో వాటర్ నింపి పెడతారనమాట, హ్యాంగ్ చేస్తారు ఆ బకెట్స్ ని. మీరు బకెట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్తారు. మీకు ఇచ్చిన దారిలోనే నడుచుకుంటూ వెళ్ళి అక్వేరియం లో వాటర్ ని పోసేసి రావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్ ఫాస్ట్. అయ్యో ఒక్కొక్క బకెట్ పెట్టొచ్చు కదండి. మీరు కాదు వదిలేండి, వదిలేండి. మీరు వెళ్ళండి ముందు అక్కడికి వెళ్ళి నిల్చోండి. మీరు అక్కడికి వెళ్ళి నిల్చోండి, అది పట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు. మెల్లగా 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 మెల్లగా. ఓకే ఓకే మెల్లగా హడావిడి ఎక్కువే. మెల్లగా మెల్లగా జాగ్రత్తగా ఒకేళ్ళు పట్టుకో. బాక్సెస్ మీద Yes. గేమ్కి లేదు. మీరు వదిలేయండి, వదిలేయండి, మీరు వదిలేయండి. కింద పడిపోతే పడిపోనివ్వండి. ఎంత నిదానంగా ఆడుతున్నారంటే ఇక్కడ. నిదానంగా ప్రాబ్లం లేదు. వావ్, మీకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు టూ ఫాస్ట్. వెరీ గుడ్. వేస్ట్ చేయకండి ఎక్కడ. కొంచెం జాగ్రత్త అండి, మరీ ఎక్కువ వాటర్. పోయిందండి. డబల్ మోస్తానండి.
కమాన్ కమాన్ లాస్ట్ 30 seconds. ఎస్ ఎస్ అయ్యో ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏదో మిల్లీమీటర్ తేడాతో ఎవరో ఒకరు విన్ అవుతారు. లాస్ట్ 15 seconds. 15 seconds. స్లోగా నింపే బకెట్ నింపటి నిండా టబ్బు టబ్బు 10 టబ్బుకు టబ్బు 9 8 7 6 5 4 3 2 1. బాబా అక్వేరియంలో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్. ఎవరు అనిపిస్తుంది ఎందుకో నాకెందుకో చూస్తుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ ఎవరంటే కంగ్రాచులేషన్. ఇక్కడ 20.5 సెంటీమీటర్స్, అక్కడ 19.6 సెంటీమీటర్స్. గిఫ్ట్స్ ప్లీజ్. yes participation gifts. ఇప్పుడు విన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఒక మిక్సీ ఎంత బాగున్నారు, ఇలాగే తీసుకెళ్ళండి. అలానే ఉండండి. ఎలా అనిపించింది సార్? స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా అసలు టెన్షన్, అసలు ఏంటి ఎక్కడున్నాం మనం, అసలు ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో చేస్తున్నాం అనేది అసలు ఒక భయం అనిపించింది. ఇప్పుడు ఇంకొకసారి చేయాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే మేము ఫస్ట్ భయపడ్డాం, ఏ విధంగా చేయాలి ఏదో తెలియక. సార్ ఫస్ట్ టైం జీ తెలుగులో. అలాగా, వెరీ గుడ్ వెరీ గుడ్. లెక్చర్ గారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన జీ తెలుగు వారికి, అదేవిధంగా రవి గారితో లాస్య గారితో మేము ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవ్వనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా అందరికి పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. పంపించేయండి తొందరగా. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే బాయ్.